ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్రోచ్ చేసే వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ మహేష్. వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురించి. ఫ్రెండ్స్, ప్రతిరోజు డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీసీ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఉదయం 7:30 అందించడం జరుగుతుంది. మీకు కావాల్సిన మెటీరియల్ సంబంధించిన ఏమైనా ఫ్రీ పీడిఎఫ్స్ మీకు అందించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా డైలీ సైకాలజీ సంబంధించిన క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే చూసినట్లయితే ఫ్రెండ్స్, డైలీ డిఎస్సీ టెస్ట్ 41కి మీ అందరికి స్వాగతం. ఇప్పటివరకు నా 40 వీడియోస్ని కింద చాలా ఉంటాయి ఛానల్లో, దయచేసి వాటిని కూడా మీరు చూడండి, విజిట్ చేయండి, ఓకేనా? ఫుల్గా సృజనాత్మకత అనేది డాష్ ఆలోచన, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, అనుకరణ, పాత్ర పోషణ. ఫ్రెండ్స్, వీటి యొక్క ఆన్సర్స్ అనేవి ఈ వీడియోకి లాస్ట్ 15 సెకండ్స్లో ఉంటాయి. సో దయచేసి అది చూసుకోండి ఒకసారి. పర్సనాలిటీ అన్నది భాషా పదం, ఆంగ్ల భాషా పదం, లాటిన్, ఫ్రెంచ్, గ్రీకు, ఓకేనా? ఇన్ ఏ టెక్స్ట్ బుక్ దేర్ షుడ్ బి no mistake in spellings, no mistakes of grammar, no mistakes of vocabulary, all the above. ఓకే, టెక్స్ట్ బుక్స్ అనేది అందులో ఏమి ఉండాలి? మిస్టేక్స్ లేకుండా ఉండాలి, అదే గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి, వొకాబులరీలో మిస్టేక్స్ లేకుండా ఉండాలి, లేదంటే అన్నీ ఉండాలి. ఎన్సీఆర్టీ ఈజ్ ఇన్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విజయవాడ. ఎన్సీఆర్టీ అక్కడ ఉంది. ఢిల్లీనా, ముంబైనా, బెంగళూరా, విజయవాడ, ఓకేనా? ఆన్సర్స్ని గుర్తించండి. భారత్ నుంచి శ్రీలంక విడిపోయే చోటు ఇందిరా పాయింట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, వెల్లంకుళం, తలై మన్నార్. భారత్లో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ నెలకొల్పబడింది? రామగుండం, తారాపూర్, జైపూర్. ఏది కాదు. ఇనుము తుప్పు పట్టకుండా ఏ పూతను పూస్తారు? నికెల్, కాపర్, సోడియం, అయోడిన్. ఓకే. మానవ శరీరం గుండా ప్రయాణించే కిరణాలు ఏవి? ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు, పరారణ కిరణాలు, అతినీల లోహిత కిరణాలు. ఫ్రెండ్స్, ఈరోజు మానవుల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధుల గురించి నేను నైట్ అంతా కూర్చొని ఆడియో క్లాస్ అనేది రెడీ చేశాను. సో అది ఇప్పుడు ఈ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేయకముందే అప్లోడ్ చేసి ఉంటుంది, ఓకేనా? దీనికంటే ముందే అప్లోడ్ చేసి ఉంటుంది. దయచేసి ఈ వీడియోని చూసిన వారైతే ఆ వీడియోని కూడా చూడండి, మీకు ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ అవుతుంది అది, ఓకేనా? గాయటర్ దేని లోపం వల్ల కలుగుతుంది? జింక్, కాల్షియం, సెలోనియం, అయోడిన్. గాయటర్ దేని లోపం వల్ల కలుగుతుంది? చర్మానికి విటమిన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధి? తామర, ఆటలమ్మ, పొంగు, పెల్లగ్ర. సెరికల్చర్ అంటే ఏమిటి? తేనెటీగల పరిశ్రమ, పండ్ల తోటలు పెంచే విధం, పట్టు పురుగుల పెంపకం. ఏది కాదు. భారత్లో సూర్యుడు ఉదయించే అరుణాచల్ ప్రదేశ్కు గుజరాత్ రాష్ట్రాల మధ్య సమయంలో ఉన్న తేడా? అంటే సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉదయించినప్పుడు, అదేవిధంగా గుజరాత్లో ఆ సూర్యుడు కనిపించినప్పుడు ఉండే తేడా ఎంత? 1 గంట ఉంటుందా, అరగంట ఉంటుందా, గంటన్నర, 2 గంటల? ఇంగ్లాండ్కి మనకైతే టైమింగ్లో ఏ విధంగా తేడా ఉంటుందో అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్కి, గుజరాత్కి కూడా అదేవిధంగా టైమింగ్స్ అనేవి తేడా ఉంటాయి, అది మీరు గమనించుకోవాలి, ఓకేనా? సరే, చూసుకున్నట్లయితే 13వ క్వశ్చన్. అంతర్జాతీయ దండరేఖ ఏది? 80.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీస్ తూర్పు పశ్చిమ రేఖాంశం, ఓకేనా? అంతర్జాతీయ దండరేఖ. 70లో 4/5 వంతు 112లో 5/7 వంతు కంటే ఎంత శాతం ఎక్కువ? 70లో 4/5 వంతు 112లో 5/7 వంతు కంటే ఎంత శాతం ఎక్కువ? 24%, 30%, 36%, 42%. ఇది ఏ విధంగా చేయాలంటే 112 × 5/7 - 70 × 4/5. ఈ విధంగా చేస్తే మీకు 80 - 56 వస్తుంది, 24 వస్తుంది. ఈ 24 తేడా అనేది రావడం జరిగింది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే దీనికన్నా ఇది ఎంత ఎక్కువ కాబట్టి పర్సంటేజ్ కట్టాల్సి ఉంటుంది. 112లో 5/7కి ఎంత వచ్చింది? 80 వచ్చింది. అంటే వచ్చిన సమాధానం 24/80 × 100 చేస్తే 30% అనేది రావడం జరుగుతుంది. 24 వచ్చింది కదా అని చెప్పి పడేస్తే మీకు మార్క్ అనేది పోతుంది, ఎందుకంటే పర్సంటేజ్ కాదు కాబట్టి, ఓకేనా? అది వాల్యూ మనం దాని పర్సంటేజ్ కట్టాం. 24/80 కడితే మనకి ఇలా వచ్చింది ఆన్సర్ 30%. ఒక సంఖ్య 36 కన్నా ఎంత ఎక్కువ 86 కన్నా అంత తక్కువ. ఒక సంఖ్య 36 కన్నా ఎంత ఎక్కువ 86 కన్నా అంత తక్కువ అయినా సంఖ్య. ఇప్పుడు ఆ సంఖ్య తెలియదు కాబట్టి మనకి ఎక్స్ అనుకోవాలి. ఆన్సర్ 3, 61, 72, 48 అంటే x - 36 = 86 - x చేస్తే 2x =
122 వస్తుంది. అప్పుడు x ఈక్వల్ టు 61. మ్యాథ్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి మ్యాథ్స్ వీక్గా ఉంటారు కాబట్టి ఈవెన్ కనీసం ఇవేం చెప్తే వారికి ఇటువంటి టైప్స్ లెక్కలు వస్తే వాళ్ళు ట్రై చేస్తారని ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నా. ఓకేనా, అంతే తప్ప ఇది నేను చెప్పిన ఆన్సర్లు ఇవ్వడం కాదు. చూసుకున్నట్లయితే ఆన్సర్స్ అనేవి కింద తర్వాత 15 సెకండ్స్లో వస్తాయి. దయచేసి తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ టుడే మనకి సబ్స్క్రైబర్ 2500 రీచ్ అవుతున్నారు. సో థ్యాంక్స్ గైస్. ఇప్పుడు వస్తుంది థ్యాంక్ యూ.